ఇస్తున్నాం ఆ డిమాండ్ని. విద్యుత్కి వెళ్తే అది ఇల్లీగల్ అని చెప్పని మా నాయకుడి మీద మా నాయకుల మీద కేసులు పెడతారు, అక్కడ కేసులు పెడతారు. కానీ అదే మ్యూజికల్ నైట్లు చేసుకుంటే ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అంతా కూడా మరి దాన్ని సహకరిస్తుంటుంది. దానికి ఎన్నికలు కూడా ఉండదు. కానీ రైతులకి రైతు సమస్యల పట్ల మరి ప్రతిపక్షం ప్రస్తావిస్తే మా మీద మరి ఇల్లు కేసు అది ఇది రేగులు అంట. చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. ఇవన్నిటినీ కూడా మేము అడగాలంటే, ఇవన్నిటినీ రైతుల పట్ల మరి గుంతెత్తాలంటే ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్షంగా గుర్తించాలి మా పార్టీని. అది మా డిమాండ్ అనేది ఇవాళ మేము ప్రత్యేకంగా చెప్పాం. అంతేకాదు ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. అంతా సూపర్ 6 అన్నారు. సూపర్ 6 కాదు, సూపర్ 8 కాదు, సూపర్ 1 వరకు 1.5 వరకు వచ్చింది. ఏదైతే 3,000 రూపాయల పెన్షన్ ఉందో 4,000 ఇచ్చారు తప్ప ఏమి ఇచ్చారు చెప్పనండి. ఈ ప్రభుత్వం 9 నెలలు అయింది, ఇంకా కొత్త బడ్జెట్ని పెడుతున్నారు. ఏదో చెప్తున్నారు రేపు పెడతాం ఎల్లుండి ఇస్తామని ఆశలు చెంబడుతున్నారు. ఇది ధర్మం కాదు. ఇది ఇలా మోసం చేయడం, ప్రజలను మోసం చేయడం ధర్మం కాదని చెప్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే ఇంతకుముందు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన గ్యారెంటీ ఏది ఉందో, గ్యారెంటీ అంటే మోసం అనేదానికి అర్థమవుతుంది. ఇది కాదు, కరెక్ట్ కాదు. కాబట్టి ప్రజల తరఫున మేము అడుగుతున్నాం. మా బాధ్యత ప్రభుత్వం చెప్పవలసిందే, ప్రభుత్వం దానికి వివరణ ఇవ్వాల్సిందే, జవాబు చెప్పవలసిందే అనేది మా డిమాండ్. మాట్లాడినా నువ్వు మాట్లాడావు కదా మళ్ళీ ఇదండి ప్రభుత్వం తాలూకా ప్రతిస్పందన చూసి దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం తాలూకా ప్రతిస్పందన చూసి ఏదైతే మా డిమాండ్ ఉందో, మా రెండే పక్షాలు ఉన్నాయి కాబట్టి, పాలక పక్షం ప్రతిపక్షం కాబట్టి ఆ ప్రతిపక్షాన్ని ప్రత్యేకంగా ఇస్తే దాని మీద ఆధారపడి ఉంటుంది మా తాలూకా స్పందన. అధికార పార్టీ తాలూకా ప్రతిస్పందన మీద మాది ఉంటుంది. లేకపోతే మీ ద్వారా ప్రజలతో మా సమస్యల్ని, మా ప్రజల సమస్యల్ని, ప్రజల తాలూకా బాధల్ని, విన్నపాలని అన్నీ వీటి ద్వారా ప్రజల మీద పోతాం. ఇంకా అవసరం ఉంటే క్షేత్రస్థాయిలో పోతాం, పోరాటాలు చేస్తాం, ప్రభుత్వాన్ని చొక్కా పుచ్చుకొని దాని వీధిలో నిలబెడతాం. మిర్చి ఫార్మర్స్ చెప్పగా మా డిమాండ్, మిర్చి ఫార్మర్స్కి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి. ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి. కేంద్రం ఎప్పుడో ఇస్తుందని ఎదురు చూడడం కాదు. అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్. ఓకే, మేమేం చేయాలో మాకు తెలుసు. ఏపీఎన్ మాకు చెప్పక్కర్లే. మాకు ఏం చేయాలో మాకు తెలుసు. మాకు ప్రజల తరపున ఏ విధంగా మా గొంతు నిర్మించాలో మాకు తెలుసు. ప్రజల తరపున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు. కలిపి ముక్త